అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్‌తో అలానే డిఫరెంట్ టాపిక్ తోటి వీడియో చేయబోతున్నానండి. ఇది ఇక్కడ ఈ ఫాగ్ రీడింగ్ ఉంటుంది. ఎనర్జీస్ తోటి మీకు క్లారిఫికేషన్ రీడింగ్ అయితే ఉంటుంది. అండ్ క్యాండిల్ ఎనర్జీస్ తోటి ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ చేసి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా సిచ్యువేషన్స్ అండి. మీరు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో రీయూనియన్ కానీ, బ్రేకప్ కానీ, అండ్ నో కాన్ సిచ్యువేషన్ కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ, మీ పర్సన్ మిమ్మల్ని హేట్ చేయడం కానీ, మిమ్మల్ని ఇష్టపడడం కానీ, వారి నుండి ప్రపోజల్ రావడం కానీ, కొన్ని రోజుల్లో ఈ పర్సన్ మారటం కానీ, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ అయితే రాయటం అయితే జరిగిందండి. అసలు యూనివర్స్ ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్కి ఏం సమాధానాలు ఇవ్వబోతున్నారు అండ్ ఇక్కడ నుంచి 1 నుండి 12 వరకు ఉన్నవి. మరి మీరు పిక్ చేసుకుంటారో మీ రాశుల ప్రకారం ఉంటుందో, లేదంటే మీ ఇష్టమైన నెంబర్ ఉంటుందో, లేదంటే మీ ఫోన్ చివరి నెంబర్ కానీ, మీ పర్సన్ ఫోన్ నెంబర్ చివరి కానీ ఈ నెంబర్ ఉంటే ఈ రకంగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ 12 నెంబర్స్ ఉంటాయి, 12 సంఖ్యలు ఉంటాయి, అలానే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇక్కడ ధూపం అన్నది ఉంది. ఓకే, ఇక్కడ ధూపం అన్నది ఉంది. సో ఇదే సమాధానం చెప్తుంది. మనం క్వశ్చన్ వేసినప్పుడు అక్కడ చూడండి ఫాగ్ అనేది వచ్చిందా లేదా. సో ఈ ఫాగ్ వస్తున్నప్పుడు మనం క్వశ్చన్ చేస్తాం, ఇలా వస్తుంది కదా యూనివర్స్. ఇది మామూలుగా జస్ట్ చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి ఎక్కడ చూపిస్తుంది, 7 చూపిస్తుంది. ఓకే, 12 చూపిస్తుంది. అండ్ అది ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఫాగ్ చూసారు కదా, అక్కడ జర్నీ కింద కనిపిస్తుంది. పేపర్ పైన చూడండి ఎలా కనిపిస్తుందో. సో సిచ్యువేషన్స్ అన్నీ యాక్టివ్ అయినమాట. ఇంకా మనం ఎనర్జీస్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను ఎనర్జీస్ అనేవి. ఓకే, ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తున్నాయి. ఫాగ్ అనేది గాలికి సంబంధించింది వస్తుంది కదా, చూడండి ఇప్పుడు ఎలా ఉంది. సో ఇక్కడ సిచ్యువేషన్స్ సమాధానం ఇస్తుంది అనమాట యూనివర్స్. ఇప్పుడు యూనివర్స్ని అయితే అడుగుతున్నానండి. ఇందాక వరకు మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాను. ఇప్పుడు యూనివర్స్ని అడుగుతున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇది కనిపిస్తుంది సరేనా. ఇది కనిపించినప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. యూనివర్స్ని అడుగుతున్నాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్కి మీరు ఏం సమాధానం చెప్పాలనుకున్నారు, మీరు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, కానీ ఈ సిచ్యువేషన్స్కి మీరు ఇచ్చే సమాధానం. ఇక్కడ రీడన్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఇక్కడ రీడన్ కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకేం ఎనర్జీస్ చూపిస్తున్నారు చూద్దాం. అంటే ఇప్పుడు ఎనర్జీస్ ఏం కనెక్ట్ అయిందంటే రీడన్ ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. 12 మీద చూపిస్తుందంటే మేషం నుండి మీన వరకు అన్ని రాశుల వరకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీరు అనుకోవచ్చు ఇది మనం ఏం చేయలేము కదా, ఈ ఫాగ్ అన్నది మన ఇష్ట ప్రకారం రాదండి, అది గాలి వల్ల అది ఇచ్చే సమాధానం. ఓకే, పంచభూతాలతోటి కనెక్ట్ చేసి ఇస్తున్న రీడింగ్ అనమాట. మనకి గాలి ఎలాగో కనిపించదు, సో ఫాగ్ ద్వారా మీకు రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు చూడండి అది నిలకడగా ఉండదండి. ఫాగ్ అనేది నిలకడగా ఉండదు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఇచ్చే సమాధానం చూడండి. అక్కడ ఏంజల్ కనిపిస్తున్నారా, ఏంజల్ కనిపిస్తున్నారా, ఎక్కడ కనిపిస్తుంది, రీనన్ దగ్గర కనిపిస్తుంది. 12 రీనన్ దగ్గర కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నానండి. సరే, నేను ఇక్కడ పెడతాను. అది ఎక్కడి వరకు వెళ్తుందో చూడండి. ఇక్కడే పెడతాను, ఈ చివరి నుంచి ఇక్కడ పెడతాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే సమాధానం, చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే సమాధానం. అక్కడ ఏంజల్ ఫేస్ చూడండి, ఏంజల్ ఫేస్కి ఎక్కడికి వెళ్తుందో చూడాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇచ్చేది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది ఆ ఫాగ్ అన్నది. రీనన్ దగ్గరికి వస్తుందా లేదా, వచ్చిందా. సరే, మీకు ఇంకా క్లారిటీగా పెడతాను. ఇట్లా ఉంది కదా ఫాగ్, చూసారా ఇప్పుడు ఎంత యాక్టివ్గా ఉందో. సో యూనివర్స్ ఇప్పుడు ఏంజల్స్ ఫేస్ చూడండి, 12 దగ్గరే ఉంది ఏంజల్స్ ఫేస్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ రీనన్ కూడా కనిపిస్తుందా లేదా, అక్కడికే వస్తుంది.
సరే ఒకసారి డిస్టర్బ్ చేస్తాను, ఇది డిస్టర్బ్ చేస్తాను, మళ్ళీ ఇదేం చెప్తున్నారో చూద్దాం. యూనివర్స్ ఏంజల్స్ చూడండి, ఏంజల్స్ మీకు ఏ సిచ్యువేషన్స్కి సమాధానం ఇస్తున్నారు చూడండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, ఫ్యూ డేస్ దగ్గరే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ 12 దగ్గర పెట్టాను చూడండి, ఏంజల్స్ ఫేస్కి 12 చూసారా, అక్కడ ఎలా కనిపిస్తుందో చూడండి, లైట్గా జార కింద కనిపిస్తుంది చూడండి ఎనర్జీస్. అక్కడ యూనివర్స్ మీకు సమాధానం ఇస్తున్నట్టే కదా, ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చెప్పండి. ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్ చూసే వ్యూవర్స్ విషయంలో అదిగోండి, రేణు కనిపిస్తుందా లేదా, అది ఈ 8 6 8 1 7 12 ఇలా వచ్చినాయి చూసారా. ఇది ఫాగ్ రీడింగ్ అండి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఫాగ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ ఫాగ్ అనేది ఎటువైపు వస్తుంది, ఏం చూపిస్తుందో చూడండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్. ఇప్పుడు నేను చెప్పడం కాదండి, మీరు కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఏదైతే కనిపిస్తుందో, ఎక్కడ ఫాగ్ అయితే మీకు చూపిస్తుందో అక్కడ చూడండి. ఆ ఫాగ్ ద్వారా మీరేం అర్థం చేసుకుంటున్నారో, మీకేం కనిపిస్తుంది, సో అక్కడ వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయి, ఆ ఫాగ్ వైబ్రేషన్స్ అనేది ఎలా వస్తున్నాయి, ఎనర్జీస్ అనేది మీకు ఎలా చూపిస్తున్నాయి. మీకు ఎక్కడ ఫాగ్ కనిపిస్తుంది, ఆ ఫాగ్ ఎక్కడి నుంచి వస్తుంది చెక్ చేసుకోండి. మీరు చూసే చూపు బట్టి, విధానం బట్టి ఉంటుందండి. ఆ ఫాగ్ అనేది ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందో మీరు చూసుకోవాలి, నేను చెప్పేది కాదు. సో ఇక్కడ నేను చెప్పింది ఏంటి, ఏంజల్స్ అన్నవారు అక్కడ సమాధానం ఇచ్చారు రీనన్ గురించి. మేష నుండి మీన వరకు అందరు ఉన్నారండి. ఇక్కడ ఫాగ్ ఇచ్చే వైబ్రేషన్స్ ప్రకారం మీకు ఇక్కడ సమాధానాలు అయితే వస్తాయి. మీరు ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చండి, ఇలా రాసుకుని. పర్టికులర్గా ఇదే ఫేస్లో రాసుకోవసరం లేదు, మీ ఇష్టం, ఎక్కడైనా రాసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి చెప్తున్నారు చూసారా, థర్డ్ పార్టీ వారి గురించి చెప్తున్నారు చూసారా, ఇదిగోండి. అది కూడా థర్డ్ పార్టీ వారి గురించి కొంతమందికి చెప్తున్నారు. సో ఫ్యూ డేస్లో ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి బ్రేక్ అయ్యి మీ లైఫ్లోకి వస్తారండి. మీకు అనుకూలంగా చెప్పట్లేదు, మీరు సెల్ఫ్గా చేసుకునేదన్నమాట. సో ఇక్కడ మీకు ఏం ఎనర్జీస్ కనిపిస్తుందో చూడండి, ఆ ఫాగ్లో మీకు ఏం ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి. ఆ ఫాగ్లో మీకు ఎనర్జీస్ అనేది ఇప్పుడే కనెక్ట్ అయినాయి. ఈ ఫాగ్ మనం ఏం చేయలేమండి, ఆ ఎనర్జీస్ బట్టి మేము చెప్పగలం. సో అక్కడ ఏం కనిపిస్తున్నాయి, ఏం చూపిస్తున్నాయి, ట్రావెల్ అనేది కనిపిస్తుంది. అదిగోండి రీనన్ అనేది కనిపిస్తుందా లేదా, 1 మెలకులు వేసుకోవటం అండ్ ముందుకు వెళ్ళటం. మీరు అలా చూస్తే తెలుస్తుందండి. చూడండి అక్కడ ఫాగ్ అనేది చూపిస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ వన్ నుండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని, రీనన్ తోటి రాబోతున్నారని కూడా చెప్తున్నారు. చూసారా ఎంత యాక్టివ్గా కనిపిస్తున్నాయో. అక్కడ థర్డ్ పార్టీ దగ్గర అసలు ఎనర్జీసే లేవండి. మీకు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా. సో ఇదండి మీకు ఎగ్జాంపుల్గా చూపించాను ఫస్ట్ స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ కూడా మీకు ఎనర్జీస్ అయితే చూపించాను. చూడండి ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయి, అవి నిలకడగా లేవు. సో ఇక్కడికి ఇలా పెట్టేటప్పటికి నిలకడగా అనేది వస్తుంది చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్గా అంటే మీకు తెలియడానికి అనమాట, యాక్యురేట్గా రావడానికి. ఏంజల్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఇప్పుడు చూసే వ్యూవర్స్ విషయంలో మీరు చేయవలసింది ఏంటి, చేయాలనుకుంటుంది ఏంటి, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. అక్కడ ఫాగ్ చూసారా, ఫ్యూ డేస్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు.
ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు అలా ఉంచితే గైడెన్స్ అయితే వస్తుందండి. అసలు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్, ఏంజల్స్ కూడా మీకు ఏ విధంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేలాగా చెప్పడం అన్నమాట. చూసారా ఎనర్జీస్ అనేది ఎలా వచ్చాయో? మీరు చెక్ చేసుకోవాలండి. నేను చెప్పేది నేను ఎలాగైనా చెప్తాను, మీరు వింటారు. కానీ ఇక్కడ మీకు కనిపించేది మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఏమనిపిస్తుంది ఫ్యూ డేస్లో మీ పర్సన్ అక్కడ సన్నాని గీత వస్తుంది, చూసారా? సన్నాని గీత వస్తుంది. సో ఇప్పుడు ఏంజల్స్ మీకు సమాధానం అయితే ఇస్తారు. ఆ గీతతోటే ఇస్తారండి సమాధానం. చూడండి లైట్గా, అదిగోండి కనిపిస్తుందా? ఇప్పుడు వచ్చింది. ఆ 12 అన్నది ఏంజల్స్ మీద ఉంది. సో ఇప్పుడు ఏంజల్స్ అన్నవారు సమాధానం ఇస్తారు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్, మీరు ఏం సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ విషయంలో ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్? ఎక్కడికి వచ్చింది చూడండి, ఎనర్జీ ఎక్కడికి వచ్చింది చూడండి. ఏంజల్స్ దగ్గరికి వచ్చాయా లేదా ఫాగ్ అనేది? ఓకే, ఇప్పుడు చూడండి ఫాగ్ అనేది ఏంజల్స్ దగ్గరికి వచ్చిందా? ఎక్కడుంది? ఫ్యూ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారండి. ఇది మీ సెల్ఫ్గా యూనివర్స్ కానీ డివైన్ కానీ కనెక్ట్ అయితే మీకు ఇచ్చే సమాధానం అనమాట. అదండి, ఇప్పుడు ఎనర్జీస్ తోటి కనెక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ నేచర్ ఎనర్జీస్ కార్డ్స్ తోటి చూద్దామండి. నేచర్ ఎనర్జీస్ కార్డ్స్ తోటి చూద్దాం. ఇలా వచ్చాయి కదా. సో ఇప్పుడు 3 కార్డ్స్ అయితే తీస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీరు ఏ విధంగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నారో, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇచ్చే సమాధానాలు, మధ్యలోంచి తీస్తానండి కార్డ్స్. ఓకే, మధ్యలోంచి తీస్తాను. అండ్ ఫస్ట్ ఇదిగోండి, ఇప్పుడు ప్రపంచానికి తెలియని విషయాలు మీ గురించి తెలియబోతున్నాయి. అది మంచికో చెడుకో, కానీ ఇప్పుడు మీరు పడ్డ కష్టాలు సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారండి. మీరేంటో తెలియబోతున్నది. మీకు చెడు జరగాలని కోరుకునే వాళ్ళకి సొసైటీ ద్వారా మీకు మంచి అనేది జరుగుతుందండి. యూనివర్స్ చెప్పేది ఇదే. చూసారా, మీ ఇంటి గుట్టు బయటకు రావడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అండ్ మీ పర్సన్ నుండి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ మీ పర్సన్ తోటి మ్యారేజ్ కాకుండా వేరే వారికి ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇలా చేసిన వాళ్ళకి దేవుడు అన్న వాళ్ళు ఉంటారండి. ఎప్పుడు కూడా ప్రపంచానికి తెలియని నిజాలు మీ గురించి తెలుస్తాయి. మీ మీద గౌరవం పెరుగుతుంది. మీ మంచితనం తెలుసుకుంటారు. అండ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారండి. ప్రపంచంలో మీకు ఒక గుర్తింపు వచ్చేది. మీకు చెడు చేసిన వాళ్ళే మీకు మంచి పేరు తీసుకొస్తారు. అది వాళ్ళు మీకు చెడ్డ పేరు తీసుకురావాలనుకున్నారు, కానీ నలుగురికి తెలిసాక మీ మీద గౌరవం పెరుగుతుందండి. ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. అండ్ మీ పర్సన్ విషయంలో అయితే ఇదిగోండి, మీ పర్సన్ అన్లిమిటెడ్ పాసిబిలిటీస్, ఎప్పటికైనా రీనన్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఎర్త్ అండ్ స్కై. ఎప్పుడు కొంతమంది అనుకుంటారు కదా భూమి ఆకాశం కలవదని, కానీ ఎప్పుడు నిజమైన ప్రేమ, నిజమైన బంధం ఎప్పటికైనా కలుస్తుందండి. చాలామంది విడిపోవాలని కోరుకుంటారు, విడదీయాలనుకుంటారు, కానీ కాలం మాత్రం మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని, మంచి బంధాన్ని విలువిచ్చే వాళ్ళని ఎప్పటికైనా కలుపుతుంది. సో మీ పర్సన్ మీరు ఎప్పటికైనా కలుసుకుంటారండి. పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ మీరు చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వచ్చు, కానీ దేవుడు అన్న వాళ్ళు ఉంటారు కదా, నేచర్ అన్నది మీకు ఎప్పుడు సాయం చేస్తుంది. సో ఇక్కడ పంచభూతాలు అన్నది ఏదో విధంగా ఒక బంధాన్ని కలపాలని చూస్తుంది, కానీ మనుషులు చేసేది ఏమీ లేదండి. మనుషులు చేసేవి కుళ్ళు కుతంత్రాలు, కానీ దేవుడు ఇలా చేయాలనుకోరు కదా. మీ మంచితనం జీవితం నాశనం చేసుకోకూడదని కొన్ని సిచ్యువేషన్స్లో మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు, కానీ మీ మంచితనానికి బంధం విలువ తెలిసేలాగా
అండ్ మీలాంటి లైఫ్లోకి ఇలాంటి వాళ్ళని పంపించడం అండ్ మీరు బాధపడేలా చేయటం అండ్ నలుగురికి మీరంటే ఇది అని చెప్పేలా చేయటం మీ పర్సన్ మీ లైఫ్లోకి తీసుకురావటం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సేఫ్ ఫేజెస్. ఇప్పుడు ఏదైనా సరే కర్మ అన్నది ఉంటుంది కదా. 8 అంటే అబండెన్స్ చెప్పచ్చు, కర్మ అని చెప్పచ్చు, రాక్షస సంఖ్యని కూడా చెప్పచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఎంత డౌన్ చేయాలనుకున్నా అంత పైకి వెళ్తారండి. అంటే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు కానీ మీ మీద లేనిపోని నిందలు వేస్తారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రానివ్వకుండా చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదైనా సరే మీరు ఓడిపోతారు, నాశనం అయిపోతారు అని అన్న మాటలే మీకు తెలియకుండానే మీరు గ్రోత్ అనేది రాబోతారండి. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇది 30 రోజుల్లో మీకు ఒక మంచి అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అన్ని డైరెక్షన్స్ అయితే మారిపోతాయండి. దేవుడు అన్నవాళ్ళు మీతోటే ఉన్నారు. మంచికైనా చెడుకైనా మీరు మీ పద్ధతి ఏమీ మార్చుకోక్కర్లేదండి. మీరు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు. మంచికి మర్యాద దొరుకుతుంది కానీ చెడుకి ఎప్పుడు గౌరవం దొరకదండి. న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఓడిస్తారు. సో ఆల్ డైరెక్షన్స్ అన్నీ మీ డైరెక్షన్స్ అన్నీ మార్చేసుకుంటారండి. అంటే చూసే జనాలకి వేరు, మీరు వేరు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఆ జనాలు కూడా మీ వైపు రావడానికి మీ ప్రవర్తన అలా ఉంటుంది. సో ఈ ఎనర్జీస్ అయితే నేచర్ ప్రకారం ఇలా ఉంది. అంటే ఇప్పుడు ఈ నేచర్ అనేది ఇప్పుడు ఈ ఎనర్జీస్ చూసారు. ఈ ఫాగ్ ఎనర్జీస్ ఏం చెప్తుందంటే మీ గురించి చెప్తుంటే ఇలా వచ్చాయి. ఇందులో పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. అన్ని పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ ఉండవండి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది చెప్పడానికి. అంటే ఒకరి గురించి చెప్పాలంటే అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీ గురించి చూశాను కాబట్టి ఎనర్జీస్ మీలో ఉన్న మంచితనం ఇక్కడ కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీస్లో చూద్దాం. ఇవి కూడా 3 కార్డ్స్ అయితే తీస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఏ విషయంలో అయితే సఫర్ అవుతున్నారో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అవమానం పడుతున్నారు, బాధలు పడుతున్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. కానీ ఇదంతా బంధాన్ని నిలబెట్టుకోవడానికే. కోరుకున్న వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ముడిపడిన బంధం చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు యూనివర్సే చెప్తుందండి. ఇదిగోండి జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది చూసారా. జడ్జిమెంట్ అంటే అన్నీ చేంజ్ అవుతాయి. ఏది కూడా మీరు డౌన్ఫాల్ అవుతున్నారని అనుకుంటున్నారు, మీకు న్యాయం జరగదని అనుకుంటున్నారు, మీరు అన్యాయం అయిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు న్యాయంగా ఉన్నారండి. న్యాయమే గెలుస్తుంది. సో మిమ్మల్ని అన్నవారే వారి పతనం వారు తెచ్చుకుంటారు. అంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్గా ఉంటాయి. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఎన్నో సమస్యలు ఇంకా ఎదుర్కోవాలి, గొడవలు వస్తాయి. అండ్ నలుగురు మీ గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేయాలి. మరి మీరు ఏ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారో కానీ 5 years నుండి కానీ 5 months నుండి కానీ సఫర్ అవుతున్న వాళ్ళు, 2 years నుండి కూడా సఫర్ అవుతున్న వాళ్ళు, అండ్ 20 రోజుల నుంచి కూడా సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ ఎనర్జీస్ అనేది వర్తిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక అవకాశం అయితే వస్తుంది. అవకాశమే కాదు, సాయం అందుకుంటారు. ఎక్కడి నుంచో మీకు కాన్వర్జేషన్ అంటే ఇప్పుడు కాంటాక్ట్స్ అయితే వస్తాయి. ఆ కాంటాక్ట్స్ ద్వారా మీకు ఒక మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే ఇప్పుడు మీ జీవితం అన్నది నాశనం అయిపోతుందని చాలామంది కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఒక ఫోన్ ద్వారా మీ జీవితం నాశనం అయిపోతున్న జీవితాన్ని జస్టిస్ అయితే జరుగుతుంది. చూసారు కదా, మధ్యలోంచి కార్డ్స్ తీస్తున్నానండి. ఇక్కడ మీ జీవితం విషయంలో మీరు ఎంతలా పోరాడుతున్నారు, అది పెళ్ళైనా పెళ్లి బంధమైనా సరే మీకు న్యాయం అనేది జరుగుతుంది. అది కూడా నవంబర్ లోపు మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీరు జీవితంలో అయితే గెలుస్తారు. ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డ్ చూసారా, ఇలా వచ్చింది. దీనికి మళ్ళీ క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. జస్టిస్కి ఎలా ఉంటుంది అండ్ బంధం విషయంలో మీ పర్సన్ విషయంలో జస్టిస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నవంబర్లో కల్లా సెట్ అయిపోతుందండి. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, భార్యాభర్తలు కలుస్తారు. మధ్యలోంచి తీస్తాను కార్డ్స్, చివరిని తీసేది ఏముంది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బంధం పరంగా ఏం చెప్పాలనుకుంటున్నారు. మీరు ఎంతలా గెలవాలి అంటే నలుగురు మిమ్మల్ని ఎన్నన్నా సరే దానికి మీరు ప్రతిదీ సమాధానం చెప్పక్కర్లేదండి.
న్యాయమే గెలుస్తుంది. కర్మ అన్నది ఉంటుందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కర్మ అన్నది ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీకు గుడ్ లక్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ వెయిటింగ్ ఎనర్జీ కొన్ని విషయాల్లో మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి, అంటే కొన్ని బంధాల నుంచి మీరు దూరం అవ్వాలనుకోవట్లేదు, విడిపించుకోవాలనుకోవట్లేదు, ఎదురు చూస్తూనే అంటున్నారు. రిస్క్ స్టెప్ అయితే తీసుకోబోతున్నారండి. ఆ రిస్క్ స్టెప్ తీసుకునేది 3 monthsలో మీకు అనుకున్నది సాధిస్తారు. చూడండి, ఏది కూడా మీ చేయి జారదండి. మీరు మొండితనం మూర్ఖులు కాబట్టి దైవం అన్నవాళ్ళు మీకు సాయం చేస్తారు. చూడండి, లవర్స్ కలుస్తారు, పెళ్లి బంధం అవుతుంది, పెళ్ళైన వాళ్ళు కూడా భార్యాభర్తలుగా కలుస్తారు. ఇవన్నీ కొన్ని సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేయాలండి. ఇవన్నీ నవంబర్ లోపు మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ ఎనర్జీస్లో నవంబర్లో లోపు అన్నీ క్లియర్ అయిపోతాయి. మరి ఆస్ట్రోడెక్ ఎనర్జీస్లో చూస్తుంటే ఏం చెప్తున్నారు యూనివర్స్? వీటిలోని గ్రహాలు ఉంటాయి, రాసులు ఉంటాయి, అండ్ హౌసెస్ అంటే సిచ్యువేషన్స్ అనమాట. మీరు ఒక్కొక్క ప్రాబ్లంలో అనేది ఫేస్ చేస్తున్నారు కదా, సో ఒక్కొక్క సిచ్యువేషన్ అనేది ఉంటుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీరు ఇచ్చే గైడెన్స్. ఇది ఆస్ట్రో ఎనర్జీస్ అండి. టారోకి ఆస్ట్రో ఎనర్జీస్ కనెక్ట్ చేసి చూసే ఎనర్జీస్ అనమాట. ఇదిగోండి, చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొంటున్నారు కదా, అంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. మీరేంటి పెళ్లి బంధం నిలబెట్టుకోవాలని అండ్ కోరుకున్న వారిని పెళ్లి చేసుకోవాలని అయితే అనుకున్నారు కదా. కొన్ని ఛాలెంజెస్ అయితే ఎదుర్కోవాలంటండి, చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి. అప్పుడే మీరు గెలవగలుగుతారు. లవ్ అండ్ పార్ట్నర్షిప్ అర్థమవుతుందా? మీరు ఎప్పుడూ ఓడిపోరండి. లైఫ్లో ఎన్నో ఫేస్ చేస్తున్నారు. ఒక బంధం విషయంలో ఇంతలా సఫర్ అవుతున్నారంటే ఇప్పుడు మీరు ఈ బంధం కాదనుకుంటే ఎంతసేపు, కానీ ఇక్కడ మీరు డివోర్స్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అండ్ ఒక లవ్ పెళ్లి బంధంగా మార్చుకోవడానికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఈ 7th హౌస్ అన్నది ఇప్పుడు 777 ఎవరికైనా కనిపించినా సరే అది మీకు లక్గా కనిపించడం అండి. అదృష్టం మీ వైపు ఉంది. ఏదైనా మీరు త్వరలో సాధించబోతున్నారని కూడా అర్థం వస్తుంది. సో ఇది చూడండి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా మీకు కాదండి టెన్షన్స్ అనేది, ఆపోజిట్ సైడ్స్ అన్న వాళ్ళు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు టెన్షన్ పడాలి. మీరు టెన్షన్ అయితే పెట్టేస్తారని కూడా యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇదిగోండి, సపోర్టే ఇస్తుందంటండి. యూనివర్స్ సపోర్టే ఇస్తుంది. ఏదైనా సరే మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు యూనివర్స్ని అడిగారు, యూనివర్స్ అడిగినప్పుడు మీకు యూనివర్స్ ఇచ్చేది మీ జీవితంలోని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ ఇస్తుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని మొదట్లోనే చెప్పాను. సో మీలాంటి వాళ్ళని జీవితంలో ఎలా గెలవాలి, ఎలా పోరాడాలి, అండ్ బంధం విషయంలో ఎలా విలువాలి అని మిమ్మల్ని చూస్తే నేర్చుకుంటారంట. సొసైటీ ఏది చూస్తే అది నేర్చుకుంటుంది కదా. సో మీరు సొసైటీకి నేర్పించేది ఏంటంటే, పెళ్ళైనా ప్రేమైనా సరే ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇలాంటి వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆఖరికి గెలిచారు అన్న పేరు మీకైతే వస్తుందండి. అండ్ ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటంటే కలికాలం కదా, కలికాలంలో చెడే గెలుస్తుంది అనుకుంటారు, కాదండి, న్యాయం కూడా ఉంది. అన్యాయం ఎదిరించే మనుషులకి ఎప్పుడు శనిదేవుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటుందండి. ఈయన ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటారు, న్యాయంగా ఉండాలనుకుంటారు. ఇప్పుడు మీరు బాధపడచ్చు కొన్ని గ్రహపీడల వల్ల, అంటే గ్రహపీడలు అంటే గ్రహాలకు సంబంధించి కాదు, కొన్ని మైండ్ సెట్ల వల్ల మీరు ఇన్ని ఎదుర్కొంటున్నారంటే అది లైఫ్ లెసన్స్ అనమాట. అర్థమవుతుందా? మీ బుద్ధి ఎక్కడి వరకు ఎలా ఉందో, ఎవరితో ఎలా ఉంటున్నారో, ఎలా నమ్మకం గెలుచుకుంటున్నారో, బంధం విషయంలో ఎంత నిజాయితీగా ఉన్నారో, అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా సరే అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా బ్రతకాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు శనిదేవుడు ఇష్టపడతారండి. సో ఇప్పుడు మిమ్మల్ని పీడించిన వాళ్ళకి ఎలాగో కర్మ అన్నది తిరిగి ఇవ్వడమే. చూసారా, పవర్ పోయింది. ఇక్కడ చూడండి, ఇంకొక ఎనర్జీ తీస్తాను, ఒకసారి షఫల్ చేసి తీస్తాను. యూనివర్స్ ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు? ఇదిగోండి, వీనస్ లవ్ బ్యూటీ. చూసారా, శుక్రగ్రహ ప్రభావం అనేది వచ్చింది. మీ డ్రీమ్స్ అన్నది నెరవేరుతాయండి. సో ఏదేదైనా సరే జీవితంలో ఒక బంధం విషయంలో పోరాడుతున్న వాళ్ళకి న్యాయమే గెలుస్తుంది.
మిమ్మల్ని ఏమీ చేయలేరండి. ఇక్కడ మీకు పేరు పెట్టవలసింది ఎవరు లేరు. వాళ్ళ బుద్ధులు అంతే. మీ మీద ఎన్ని దుమ్మెత్తిపోసినా సరే మీరేం పట్టించుకోవద్దు. మీరు నిజాయితీగా ఉన్నారు అండ్ బంధం విషయంలో గెలవాలని అనుకుంటున్నారు. చూసారా, మధ్యలోంచి తీసిన కార్డు అనేది జస్టిస్ అనేది జరుగుతుంది. మీరు కానీ మీ పర్సన్ కానీ తులారాశి అయితే మీకు జస్టిస్ అనేది ఉంటుందండి. మిమ్మల్ని చూసి అందరూ గౌరవిస్తారు, మీకు న్యాయం జరిగేలాగా చేస్తారు. సక్సెస్ అనేది వస్తుంది. ఇదిగోండి సన్ అనేది వచ్చింది. చూసారు కదా, ఏదైనా సరే గెలుపు మీదే. జీవితంలో మరి ఏ విషయంలో సఫర్ అవుతున్నారు, ఇక్కడ అన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ సమాధానం రీజన్ ఏదైనా సరే. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే మరి మీ పర్సన్ విషయంలో సోల్ ఎనర్జీస్ పరంగా ఏం కనెక్ట్ అవుతున్నాయో చూద్దాం. ఈ మహాదేవ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. మహాదేవ్ ఏం చెప్తున్నారు, మీరు కానీ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి హే బంధంగా ముడివేస్తున్నారు. అంటే మీరు లవర్స్ ఉండొచ్చు అండ్ భార్యాభర్తలు ఉండొచ్చు. అంటే మీ బంధానికి అర్థం చెప్పడం అండి ఈ సోల్ ఎనర్జీస్లో. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు గాడ్. చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారి బంధం పరంగా ఎటువంటి బంధంగా ముడివేశారు, ఎటువంటి బంధంగా ముడివేయాలనుకుంటున్నారు, దీనికి మీరు ఇచ్చే సమాధానం యూనివర్స్. ఎటువంటి బంధంగా అవసరమైతే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కోసం తీయాలండి. ఎటువంటి బంధంగా ముడివేయాలని అనుకుంటున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి డివైన్ టైమింగ్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మీ ఎనర్జీ, మీ సోల్ ఎనర్జీ ఇదిగోండి, అండ్ మీ పర్సన్ సోల్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారండి. మీరు మీ పర్సన్ కోసం చూస్తున్నారు. మీ పర్సన్ లైఫ్లో కూడా ఒకళ్ళని చూస్ చేసుకోవాలి. వాళ్ళు మీరా అవతల వాళ్ళ అన్నట్టుగా ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఈ డివైన్ టైమింగే చెప్పాలి. ఓకే, మధ్యలోంచి తీస్తాను కార్డ్స్ అనేవి. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి కమ్యూనికేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంటుందండి. ఆ ప్రపోజల్ ఏమైనా ఉండొచ్చు అండ్ మీకు ఏదైనా చెప్పచ్చు, డివైన్ కనెక్షన్ అయినా చెప్పచ్చు. మీకు సంబంధించిన ఎనర్జీస్ వచ్చేసి కోర్ట్ హౌస్ వచ్చింది, అంటే జస్టిస్ అనేది వచ్చింది. అండ్ మీ పర్సన్ సంబంధించి వచ్చి ఇదిగోండి, మీ పర్సన్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్లు ఫేస్ చేయాలి. సో ఇక్కడ డివోర్స్ పరంగా ఫేస్ చేస్తున్న వాళ్ళకి మీ పర్సన్ ఎప్పటికైనా కాంప్రమైజ్ రావాల్సిందే, కమ్యూనికేషన్ రావాల్సిందే, థర్డ్ పార్టీ వారిని వదిలి రావాల్సిందే. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు న్యాయంగా పోరాడుతున్నారు, న్యాయమే గెలుస్తుంది. ఇక్కడ ఇది కర్మబంధం అండి. మీకు మీ పర్సన్కి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నాండి, కార్మిక పార్ట్నర్గా ఉన్నారు. అండ్ ఇంకొక ఎనర్జీ తీస్తాను. అయ్యో, ఇదిగోండి థర్డ్ ఐ కనెక్ట్ అయింది, యాక్టివ్ అయింది. సో అక్కడ యూనివర్స్ అలా చెప్తున్నారు, మీ పరంగా మీరు ఏ దృష్టితో చూసినా సరే అది మీకు అనుకూలంగా మారుతుందండి. మంచికే చూడాలి. ఇదిగోండి అన్నీ ఇప్పుడు యూనివర్స్ మీకు సపోర్ట్ ఇస్తుందంట. ఆ సపోర్ట్ అన్నది ఎలా ఉంటుందంటే మీరు లవ్ ఫెయిలియర్ కావచ్చండి, లైఫ్లో గెలుస్తారు. ఓకే, అండ్ మీ పర్సన్ ఎనర్జీ ద హై ప్రెస్టిస్ ఎనర్జీ. అంటే ఒక మనస్సాక్షి చెప్పేది ఏంటంటే మీరు మీ లైఫ్లో నిజాయితీగా ఉన్నప్పుడు యూనివర్స్ అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీ పర్సన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అవుతారండి. సోల్మేట్ కనెక్షన్ అనమాట. లవర్స్కి అయితే సోల్మేట్ కనెక్షన్ వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే కర్మబంధం అయితే వస్తుంది. ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు అయితే వస్తాయండి. అన్నీ నెట్టుకుంటూ రావాలి, అప్పుడే ఒక బంధం అన్నది కలవడం అయితే జరుగుతుంది. 4 నెలల్లో మీకు ఈ బంధం విషయంలో ఒక క్లారిటీ వస్తుందండి. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం, అంటే పెళ్ళి కాని వాళ్ళంటే నన్ను కాదండి, నన్ను తీసుకోకండి. మీరు మీకు లవర్స్ ఉన్నారు కాబట్టి వారితో పెళ్ళి అవ్వడం జరుగుతుంది. వారి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళైతే మళ్ళీ చూడండి మధ్యలో కార్డ్స్ తీస్తాను, కమ్యూనికేషన్ అయితే వస్తుంది. 4 నెలల్లో జరిగేది ఇదే. మీకు కులం వేరు కావచ్చు, మతం వేరు కావచ్చు, ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడ వచ్చే ప్రపోజల్ తోటి మళ్ళీ రీయూనియన్ అయితే కనిపిస్తుంది. ఫాగ్ రీడింగ్ అనేది ఎనర్జీస్ కనెక్ట్ చేసి రీడింగ్ అయితే ఇచ్చానండి. సోల్ లెవెల్లో భార్యాభర్తల బంధం కర్మబంధంగా సూచించింది. అండ్ లవర్స్ అయితే సోల్మేట్ కనెక్షన్గా సూచిస్తుంది. 4 monthsలో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చేస్తారండి. అది లవ్గా కావచ్చు, అండ్ గొడవలు మనస్పర్ధలు దూరం అయ్యి మీతో కలిసి ఉండడానికి రాజీ రావచ్చు. ఇలా ఎనర్జీస్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మరి ఇప్పుడు ఈ ఎనర్జీస్ కనెక్ట్ చేసాం కాబట్టి ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ మనసులో మాటలు ఏముంటాయి అంటే మీతో మాట్లాడేది ఉంటారు కదా, మీతో ఇవి చెప్పటం, అది కోపంలో చెప్పచ్చు, బాధలో చెప్పచ్చు, ఇష్టం లేని మాటలు ఉండొచ్చు, ఇష్టమైన మాటలు ఉండొచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు చూడాలి. బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఇలా ఉన్నాయి.
యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ విషయంలో అసలు వీరి పర్సన్ వీరికి ఏం మాటలు చెప్తున్నారు, చెప్పాలనుకుంటున్నారో దీనికి ఇచ్చే సమాధానాలు. మీ పర్సన్ మీకు ఏం మాటలు చెప్పబోతున్నారు మాటల పరంగా, మీతో మాట్లాడితే ఎలా మాట్లాడతారు, అలా మాటలు ఎలాగా ఉంటున్నాయని దీనికి ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సమాధానం చెప్తున్నాయి, ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సమాధానం చెప్తున్నాయి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఫస్ట్ గాల్ విత్ స్నేక్ అంటండి. ఇప్పుడు మిమ్మల్ని కాదనుకున్నారు, వేరే విషయంలో ట్రాప్ అయ్యారు. ఇప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవాలంటే చాలా ఫేస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏదైనా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారని క్లారిఫికేషన్ కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మీతోటి రిలేషన్షిప్ అనేది డెవలప్ చేసుకోవాలనుకున్నారు, తప్పైపోయిందని ఒప్పుకుంటున్నారండి. ఒకళ్ళు విషపూరితమైన మాటలు విని మీ మీద ప్రచారాలు చేసిన వాళ్ళ మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టారని. సో ఆ మాటలకి అంటే చూడండి, లేనిపోని మాటలు చెప్తే ఎవరైనా మంచి వాళ్ళైనా మారిపోతారు. సో మీ పర్సన్ చెప్పేది ఏంటంటే విషపూరితమైన మాటలు అయితే విన్నారండి. సో మిమ్మల్ని కాదనుకున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవన్నీ మర్చిపోయి మీతో సంతోషంగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఓకే, మీతో సంతోషంగా ఉండాలని అయితే అనుకుంటారు. క్లారిఫికేషన్, మీకు క్లారిఫికేషన్ కూడా తీయాలి కదా, అనుకూలంగా చెప్తాను అనుకుంటారు. నెక్స్ట్ ఇదిగోండి, ఇప్పుడు మీరు మీ పర్సన్ తప్ప ఇంకా వేరే వారిని ఎవరు రానివ్వరండి, రారు కూడా. మైండ్ చేంజ్ అవుతుంది, మీ గురించి అన్నీ మారుతున్నారు, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారంటే క్లారిఫికేషన్ కూడా చూద్దాం. ఇదిగోండి, మీ గురించి ఇప్పుడు సపరేషన్ అయిపోతున్నారు. మీ నుండి కాదండి, కొంతమందికి విషయంలో బ్రేక్ అవ్వాలనుకున్నారు, బ్రేకప్ చెప్పాలనుకున్నారు, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది అంతా మీ గురించి అర్థమవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏదైనా సరే కొన్ని విషయాలు చెప్పే ఉంటాయి, చెప్పని ఉంటాయి. మీరు అడగచ్చండి, వీరు చెప్పట్లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు అడగకూడదు, వాళ్ళు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకవేళ మీరు అడిగితే మళ్ళీ కోపం తెప్పించాలి ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్ ఇలా చెప్తున్నారు. అండ్ క్లారిఫికేషన్, అబాండెన్స్, మీతో ఉండాలనుకుంటున్నారండి. ఇప్పుడు మీరు లేని లోటు, వారి జీవితంలో అన్నీ ఉండొచ్చు కానీ మీరే లేరు. సో ఇప్పుడు మీరు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు మీరు వారి లైఫ్లో ఉండాలనుకున్నా అండ్ వారికి కోపం తెప్పించకుండా ఉండాలంటే ఈ ఒక్క మాట అడగద్దని కూడా అంటున్నారు. అంటే క్వశ్చన్ చేయకూడదండి. నెక్స్ట్ ద గోల్డెన్ మిర్రర్. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు బంగారం లాంటి మనసు అని, అండ్ మీ ప్రతిరూపం ఇప్పుడు అర్థమవుతుందండి. మిమ్మల్ని బంగారం అని కూడా అంటున్నారు. లవ్ బ్లాస్ట్ అయిపోయింది అంటే వారి మనసులో ఇప్పుడు లవ్ అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అందరి దగ్గర. మా బంగారం అని వెడ్డింగ్ రింగ్స్ కూడా వచ్చాయి చూసారా. మీకు కమిట్మెంటే తీస్తున్నారండి. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు కనెక్ట్ అయిపోయారు, ఒక డివైన్ కనెక్షన్ అనేది కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు వారి వల్ల మీ జీవితం నాశనం అయిపోవచ్చు. సో అది ఒక కర్మ కింద ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళ జీవితంలో అనేది ఇప్పుడు మారారంటండి. చచ్చిన శవంతో ఉన్నారు అంటే బతుకున్న శవంతో సమానం మీ పర్సన్. అందుకే ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకున్నారు. బటర్ఫ్లై ఎనర్జీ వచ్చింది. ఫైనల్గా ఏం చెప్తున్నారు ఈ బటర్ఫ్లై ఎనర్జీలోని, మీకోసం కష్టపడతారు, ఈ రిలేషన్షిప్ విషయంలో డెవలప్ చేసుకుంటారు, సోల్మేట్ కనెక్షన్గా కూడా కనెక్ట్ అయ్యారన్నట్టుగా మీ పర్సన్ చెప్తున్నారండి. అంతకు ముందులాగా మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం ఇవేమీ చెయ్యరు, మీతో పాజిటివ్గా ఉంటారు, చాలా మంచిగా అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైనల్గా ఏం చెప్తున్నారు చూద్దాం. చూసారా మీకు ఇక్కడ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, నాకైతే కెమెరాలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఫ్యూ డేస్ అని వచ్చింది, 12 దగ్గర పెడితే మీకు అర్థమవుతుంది. ఫైనల్గా అవుట్పుట్ ఎలా అయితే ఉంది, యూనివర్స్ నుంచి వచ్చే సమాధానాలు. అవుట్పుట్, ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ ఆల్ వ్యూవర్స్. అంటే మీకు అందరికీ ఏంజల్స్ చెప్పేది ఏంటంటే మీరు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో దానికి ఏంజల్స్ చెప్పే గైడెన్స్ అనమాట. ఫ్యూ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారండి. అక్కడ ఫాగ్ అనేది మీకు ఏ ఆకారంలో కనిపిస్తుందో చెక్ చేసుకోండి, ఏ ఆకారంలో కనిపిస్తుందో చెక్ చేసుకోండి. ఓకే, డెవలప్ చేసుకుంటారంట. ఇదిగోండి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఫ్యూ డేస్లో రీకనెక్ట్ అవుతున్నారు. చూసారా, రీకనెక్ట్ అవుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసి ఏంజల్స్
గైడ్ ఫర్ ఆల్. ఓకే, బ్లెస్సింగ్ టు ఆల్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. అందరినీ బ్లెస్ చేయండి, వారు కోరుకున్న జీవితం ఇవ్వండి. చూసారా, అదండి సింగిల్గా ఎనర్జీ అనేది ఫ్యూ డేస్లో అయితే వచ్చేస్తారంట. ఇదిగోండి మీ పర్సన్ మీ ఫ్యూ డేస్లో అయితే వచ్చేస్తారు. అదండి విషయం. మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఇక్కడ కౌంట్ చేసే ప్రకారం చూస్తే 12, 7, 19, 19, 1, 20, 20, 28, 28, 6, 34, 34 అంటే 7 కదా. సో 7 ఏంటి, కొన్ని రిలేషన్ బ్రేక్ అవుతాయండి. లవ్ రిలేషన్ బ్రేక్ అవుతుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారికి డివోర్స్ సిచ్యువేషన్స్ అనేది జరుగుతుంది కదా. సో లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ లవ్లో సక్సెస్ అవ్వబోతున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వాయిస్ ఇలా ఉంటుంది అనుకున్నారా? కొంచెం హెడేక్గా ఉందండి, లైట్ ఫీవర్ వచ్చింది, బాగా హెడేక్గా ఉంది, వాయిస్ చేంజ్ అయిపోయింది. సో నేను అంతా బాగానే ఉన్నానండి. ఇంకా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. లైవ్ కూడా చేస్తారండి. ఆఫ్టర్నూన్ అంటే 1:15కి నేను లైవ్కి వస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో జనరల్ రీడింగ్ ఇస్తాను, తర్వాత పేడ్ రీడింగ్స్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇదండి ఈరోజు రీడింగ్. డిఫరెంట్ కంటెంట్తో చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ సెల్ఫ్గా కూడా ఇంట్లో ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.